ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని రోజు వాక్యాన్ని చదువుకుంటూ ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు మనకు దేవుడు గుర్తు చేస్తున్న ఒక వాగ్దానం 56వ సంకీర్తన 8వ వచనము. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడినవి, అవి నీ కవిలలో కనబడును గదా. ఇది భక్తుడైన దావీదు ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. కన్నీటి ప్రార్థన. మనం ప్రార్థన చేసేటప్పుడు మనకి ఒక్కోసారి తెలియకుండా కళ్ళమ్మట నీళ్ళు వచ్చేస్తాయి. మన కంటి నుంచి మనం కార్చే ప్రతి కన్నీటి పుట్టు కూడా అవి దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉంటాయంట. కవిలలో అని ఉంది. కవిలే అంటే ఒక గ్రంథము పేపర్ మీద రాసి ఉంటుంది. ఆ పేపర్ చినిపోకుండా వెనక దానికి బట్ట అతికించి ఉంటుంది అనమాట, కాగితపు చుట్టలు అనమాట. వాటిని అది దేవుడంట మన ప్రార్థనలన్నీ కూడా అలా రాసి ఉంటాయంట. దాంట్లో అవి ఉంటాయంట. దేవుడు చూసినప్పుడు మన కన్నీరు మన ప్రార్థనల రూపంలో కనపడుతుందంట. కాబట్టి మన జీవితంలో మనం ఎదుర్కొనే బాధలు, నిరాశలు, కన్నీళ్లు ఎవరు చూడరని అనుకోవచ్చు, కానీ దేవుడు మన కన్నీళ్లను గమనిస్తాడంట. గమనించడం మాత్రమే కాదు, ఆయన గ్రంథంలో అవి వ్రాసి పెట్టి ఉంటాయంట. చూడండి ఎంత గొప్ప దేవుడు. దేవుడు మన బాధని స్మరిస్తాడు, మన బాధలో మనకు తోడుగా ఉంటాడు, మన కన్నీటిని స్వయంగా ఆయనే తుడుస్తాడు. కాబట్టి ఎవరు నీ బాధను గమనించట్లేదని దిగులు పడకు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అయా, మీరు మా మీద చూపిస్తున్న నీ ప్రేమకు, కరుణకు ధన్యవాదాలు. మా కంటి నుంచి వచ్చే ప్రతి కన్నీటి బిందువును తండ్రి మీరు చూస్తున్న దేవుడై ఉన్నందుకు మాకు వందనాలు తండ్రి. అయినా మా బాధల్లో మీ సన్నిధి మా కొంచెం మమ్మల్ని ధైర్యపరచండి. మా హృదయాన్ని నీ యొక్క సంతోషము, సమాధానంతో నింపండి. నా కన్నీళ్ళను తండ్రి ఆనందంగా మార్చండి. నా అంగలార్పును నాట్యంగా మార్చి తండ్రి, నీ బిడ్డగా నిత్యము నీ సాక్షార్థమే మేము జీవించినట్లు సహాయం చేయమని మా ప్రభు మీ ప్రియకుమారుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఇవ్వబడింది. మీరు నాకు మెసేజ్ చేయండి, నేను మీ గురించి ప్రార్థిస్తాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.